కబడ్డీ ఆడేను కొక్కరొక్క బాడీలో కొడి వేడకి పాడ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు క్యాప్కట్లో వీడియో ఎలా ఎడిట్ చేయాలో అని చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో ఏంటంటే మన ఫోటో బ్యాక్గ్రౌండ్లో లేదా వీడియో బ్యాక్గ్రౌండ్లో మనం టెక్స్ట్ అలాగే ఎఫెక్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలని చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్ ఎవరిదైతే లేదో వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదా మన టెలిగ్రామ్ లింక్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొత్తది క్రియేట్ చేసుకోవాలి కాబట్టి న్యూ వీడియో మీద క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత ఫోటో లేదా వీడియో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని డూప్లికేట్ లేయర్ చేసుకోవాలి. మనకి కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. అలాగే డూప్లికేట్ అయిన ఫోటో మీద క్లిక్ చేసి కింద మనకి ఆప్షన్స్లో ఓవర్లే అని ఉంటుంది, ఓవర్లే మీద క్లిక్ చేసుకోండి. చేసుకుని ఫోటోని ముందుకి డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం డూప్లికేట్ చేసుకున్న ఫోటో మీద క్లిక్ చేసి దీని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలంటే ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. కింద మనకి ఆప్షన్స్లో రిమూవ్ బీజీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఆటో రిమూవల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది అని ఎలా తెలుస్తుందంటే సైడ్ మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుంది. ఆ టిక్ మార్క్ రాగానే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం. ఆ రిమూవ్ చేసుకున్న ఫోటో మీద క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, బాడీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం సెర్చ్లోకి వెళ్ళి బటర్ఫ్లై అని సెర్చ్ చేయండి. చేసుకున్న తర్వాత మనకి బటర్ఫ్లై ఎఫెక్ట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఒక ఎఫెక్ట్ పెట్టి చూద్దాం. చూడండి, ఆ ఎఫెక్ట్ అనేది ఫోటో బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఫోటోతో కూడా సేమ్ ప్రాసెస్. ఫోటో యాడ్ చేసుకోండి, ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. ఆ డూప్లికేట్ చేసుకున్న ఫోటోని ఓవర్లే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బాడీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది క్లిక్ చేసుకోండి. అంతే, ఈజీగా మీరు కూడా మీ ఫోటో వెనకాల ఎఫెక్ట్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను టెక్స్ట్ ఎలా పెట్టాలని చూపిస్తాను. టెక్స్ట్కి ఏం చేయాలంటే ఇంకో ఫోటో తీసుకుంటున్నా. ఓకే, నేను ఫోటో తీసుకున్నాను కదా. ఓకే, నేను ఫోటో తీసుకున్నాను కదా. ఇప్పుడు ఆ ఫోటోని డూప్లికేట్ చేసుకోవాలి. ఆ ఫోటోని ఓవర్లే చేసుకుందాం. చేసుకొని స్టార్టింగ్ పాయింట్కి వద్దాం. ఓకే, ఇప్పుడు ఫోటో మీద క్లిక్ చేసి దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి కదా. కింద కనిపిస్తున్న రిమూవ్ బీజీ, ఆటో రిమూవల్. ఇప్పుడు సేమ్ ప్రాసెస్. ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళి నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ క్యూటీ అని ఇస్తున్నాను. ఓకే, క్యాపిటల్ లెటర్స్ ఆర్ స్మాల్ లెటర్స్ మీ ఇష్టం. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫాంట్స్ ఉంటాయి, స్టైల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయి, బబుల్స్ ఉంటాయి. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఓకే ఇది తీసుకుంటున్నా. దీన్ని జూమ్ చేసుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫోటో ఎండ్ వరకు తీసుకురండి. ఇప్పుడు ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత లేయర్స్లోకి వెళ్ళి టెక్స్ట్ని లాంగ్ ప్రెస్ చేసి రైట్ సైడ్కి తీసుకురండి. ఆ టెక్స్ట్ అనేది ఫోటో బ్యాక్గ్రౌండ్కి వెళ్తుంది. ఓకే, ఫోటో బ్యాక్గ్రౌండ్కి అయితే టెక్స్ట్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు మన టెక్స్ట్కి మనం ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు, యానిమేషన్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి నేను యానిమేషన్ పెట్టి చూపిస్తాను. చూడండి, యానిమేషన్ అనేది మీకు ఆ యానిమేషన్ స్లోగా రావాలంటే ఇక్కడ కనిపిస్తున్న దీన్ని మనం ఇది స్పీడ్, దీన్ని మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, నేను వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా యానిమేషన్.
మీరు కూడా ఇలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నేను పెడుతూ ఉంటాను.